ఏప్రిల్ 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ శాసనసభలకి లోక్సభ ఎన్నికలతో పాటు నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 18 నుంచి ఈరోజు 21 నాటికి చాలా నామినేషన్లు దాఖలు చేయడం కూడా జరిగిపోయింది, చాలా సగం పైగా నామినేషన్లు. ఇప్పుడు ఏప్రిల్ 18 వరకే, అంటే ఏప్రిల్ 21 వరకు ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా రాష్ట్రంలో శాసనసభలకు సంబంధించి పని ముఖ్యంగా రాజకీయాలను బట్టి, అంటే జగన్ గారి సిద్ధయాత్ర, జగన్పై రాయి దాడి, అదొక పెద్ద వివాదం అయిపోయింది. అర్థమైందండి. కోడికత్తులు ఎంత పెద్ద చర్చలు జరిగిపోయింది. ఒకరికొకరు ప్రత్యారోపణలు పోలీసు అరెస్టులు జరుగుతూనే ఉంది. అదేవిధంగా ఈ పక్షాన ఈ జనసేన జేఎస్పీ, బీజేపీ, టీడీపీ, ఈ మూడు పార్టీల కూటమి ఎలా ఉంది? ఈ మూడు పార్టీలు దేనికి? అక్కడేమో సిద్ధయాత్రకు బదులుగా ఈయన యాత్ర, లోకేష్ గారి యాత్ర, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, వీళ్ళంతా యాత్రలు జరుగుతున్నాయి. ఇవన్నీ యాత్రలను బట్టి, ఆ సంసిద్ధం యాత్ర జగన్ గారిని బట్టి ప్రజల్లో ఉన్న స్పందనల ఆధారంగా అంతకుముందు గవర్నమెంట్ వ్యతిరేకతని ఎలా తట్టుకుంటుంది, ఏ విధంగా జయిస్తుంది అనే దాన్ని బట్టి వీళ్ళు ఏ అభివృద్ధి పదంతో వెళ్ళిపోతున్నారు, వీళ్ళు షూరిటీస్ అని వీళ్ళు వెళ్తున్నారు, ఆయనేమో సిద్ధం ద్వారా అంతకుముందు సంక్షేమ పథకాలకి ఏర్చుకుని ఉంటాను. దీన్ని బట్టి నేను చాలా కూలంకషంగా విశ్లేషణ చేసి అంతకుముందున్న పరిస్థితులను బట్టి ప్రజల్లో, నేను ఒక రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ప్రజల్లో చాలా లోపలికి వెళ్ళడం, ఈ పరిస్థితులన్నీ చేసుకుని నా సర్వే ఎంతోమంది కన్సల్ట్ అవ్వడం, ఫ్రెండ్స్ అని అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి, కొంత అఫీషియల్స్ నుంచి, గవర్నమెంటు, ప్రజల నుంచి అన్ని నాడీలను బట్టి ఒక సర్వే నేను నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో నాకు తెలియదు ఏంటంటే 175 సీట్లు అసెంబ్లీలో ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 88-90 సీట్ల వరకే రావాల్సి ఉంది. ఇప్పుడు ఎవరికి వస్తుందంటే వైసీపీ దీది ఏంటంటే చాలా క్లోజ్ ఫైట్ ఉందండి. చాలా విపత్కర ఫైట్, ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని చెప్పుకోవాలి. విపత్కర ఫైట్ ఉంది. మూడు పార్టీలు కలిసినప్పటికీ జగన్ గారు చాలా తీవ్రమైన పోటీ ఇస్తున్నారు వ్యతిరేకత ఉన్న బట్టి. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాల కింద బడుగు వర్గాల్లో ఆయనకు ఓట్ బ్యాంకు అలా నిశ్చయంగా ఉంది. అందుకే ఆయన బీజేపీ దగ్గరికి ఏదో మిత్రపక్షంగా వెళ్ళలేదు. అదేవిధంగా ఇండియా గ్రూప్లో కూడా జాయిన్ అవ్వలేదు, ఒంటరిగా వెళ్తున్నారు. ఎందుకంటే ఆయన ఓట్ బ్యాంకు ఒక విలక్షణమైనది అయింది. ఇదే విధంగా బీజేపీకి కొన్ని దారాదత్తం చేసైనా ఈ కింద మైనారిటీ ఓట్ల బ్యాంక్ ఇది కోల్పోవడం సిద్ధమైనా కానీ ఈ టీడీపీ, జనసేన అనేవి బీజేపీ దగ్గరికి వెళ్ళినాయి. బీజేపీకి ఒక రాముడు వల్ల, ఆయన ఒక జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం వల్ల మోడీ గారు కొంచెం ఓట్ బ్యాంక్ అని స్థిరమైందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఈ విధంగా తీవ్రమైన పోటీ ఉంది. నా సర్వే ప్రకారం ఏమొస్తుందంటే జనసేన, టీడీపీ, బీజేపీ కొంచెం ఎడ్జ్లో 90 సీట్లలో ఉంటే 175 సీట్లో 85 సీట్లతో వైసీపీ ఉంది. ఇప్పుడు వైసీపీకి 85 సీట్లు, ఈ మూడు పార్టీల కూటమికి 90 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసే ఎడ్జు ఈరోజు ఏప్రిల్ 21 నాటికి ఉందని నేను నిశ్చయంగా చెప్పగలుగుతాను. కానీ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఏప్రిల్ 21 నుండి మే 13 ఎలక్షన్ జరిగేది అతి కీలకమైన సమయం. ఈ సమయంలో ఎలా అయిందనేది మళ్ళీ మీకు విశ్లేషణ ఇస్తూ ఉంటాను. కానీ ప్రస్తుతం చాలా క్లోజ్ ఫైట్లు, ఎడ్జ్ అనేది ఈ మూడు పార్టీలు 90 సీట్లతో ఉంటే ఇది 85, అంటే చాలా తక్కువ ఉందని చెప్పాలి. అంటే ఓటింగ్ శాతం మీకు ఎంత చెప్తున్నా అనుకున్నారు, 0.5 నుండి 1.5% ఓటింగే డిఫరెన్స్ ఉంది. ఇది ఎడ్జ్ అనేది. అంటే ఈ రానున్న కాలంలో ఈ తటస్థ ఓటర్లు ఎవరైతే ఈ 2-3% ఓటుని ఇచ్చి ఎవరైతే సంపాదిస్తుంటారో వాళ్ళే అని చెప్పవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అందరూ 2000 ఇక్కడ చాలా మీ అందరికీ తెలుసు, అంత గవర్నమెంట్ అఫీషియల్స్కి, ఎలక్షన్ కమిషన్కి తెలియకుండా ఏమీ లేదని నేను అనుకోను. పబ్లిక్లో ఉన్న టాక్ ఏంటంటే 2000 సిద్ధం చేసేశారు ఓట్లు. కానీ ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారనేది, ఎవరు ఎక్కువ ఇవ్వరనే దాని కాదు, అందరూ ఒకేలా స్థాయిలో ఇచ్చిన ఈ డబ్బుల కంటే ఈ తటస్థ ఓటర్లు అనే 5% ఓట్లు అనేది ఒకటి ఉంటుందండి. విద్యావేత్తలు అందరూ డబ్బులు తీసుకుని ఉంటే మన ప్రజాస్వామ్యం నడవదు. వాళ్ళు వచ్చే గవర్నమెంట్ భవితవ్యాన్ని నిర్ధారించడంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళని ఆకట్టుకోవడం అనేది ఈ రెండు కూటమిలకు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ మాస్ ఓటింగు, ఈ డబ్బులు ఇస్తాం, ప్రజలు రెచ్చగొట్టడం, ఇవన్నీ పనిచేయవు. వాళ్ళకి శుద్ధమైన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన ఎవరు అందించగలరో చూసుకుంటారు. లేకపోతే ఓటుకు దూరంగా ఉంటారు, లేకపోతే నోటా వేస్తారు. ఎంత నోట వేసినా, ఎంత ఓటింగ్ దూరంగా ఉన్నా తటస్థ ఓటర్లో చాలా శాతం మంది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వాళ్ళని పట్టుకోవడం అంత ఈజీ కాదు. దాని మీద ఆధారపడే వచ్చే గవర్నమెంట్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం జేఎస్పీ, టీడీపీ, బీజేపీ కూటమికి 90తో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. చాలా తక్కువ 1-2 సీట్లు గవర్నమెంట్ కావాల్సిన దానికంటే.
అదేవిధంగా ఈ వైసీపీ అంత తక్కువేం లేదు, అద్భుతంగా పోరాట పట్టిమ ఆయన చూపిస్తున్నానికి 85 ఓట్లు 85 సీట్లు వస్తాయి. కాబట్టి తీవ్రంగా ఆయన ఇంకా ఏదన్నా మంచి అంటే వచ్చే రాజకీయ ఎత్తుగడలు నిపుణత, కాకపోతే తటస్థ ఓటర్లు కాబట్టి మీ నిపుణులు ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు, వాళ్ళని ఒప్పించగలగాలి, అది చేస్తారు. దాని మీద ఆధారపడి వచ్చే మే 13 అంటే 13 రోజులు, ఈ 9 రోజులు, వచ్చే 21 రోజులు భవితవ్యాన్ని నిర్ధారిస్తుంది. దాన్ని మనం చాలా కూలంకషంగా పరిపాలించి మళ్ళీ మీకు పరిశీలించి మీకు మళ్ళీ ఇంకో వీడియో ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.